ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా, చాలా టాలెంట్‌గా అడుగులు వేస్తున్నారు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల మీటింగ్ మొత్తం చూసిన తర్వాత క్లియర్‌గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్‌లో సేనతో సేనాని అని చెప్పి 3 రోజుల మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ వెనకాల చాలా భారీ స్కెచ్, చాలా భారీ ప్లానింగ్ జనసేన పార్టీకి సంబంధించి చాలా భారీ ప్లానింగ్ ఉందని చెప్పి నా అనాలిసిస్ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అసెంబ్లీలో గానీ, ఇంకేదైనా సభల్లో గానీ, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు పొత్తులో ఉంటాను అని చెప్పి క్లియర్‌గా ఒక మెసేజ్ అయితే అటు పబ్లిక్‌కి, ఇటు టీడీపీకి, అలాగే వైసీపీకి కూడా చాలా క్లియర్‌గా మెసేజ్ అనేది ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అదే 15 సంవత్సరాల పొత్తు ఈసారి 3 రోజులు ఏదైతే సేనతో సేనాని మీటింగ్ జరిగిందో, ఆ మీటింగ్‌లో కూడా క్లియర్‌గా జనసేన ఎమ్మెల్యేలు ఎవరైతే అక్కడ అటెండ్ అయ్యారో, ఎంపీలైతే ఎవరైతే అటెండ్ అయ్యారో, అలాగే జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళందరికీ కూడా క్లియర్‌గా ఒక మెసేజ్‌ని ఈ మీటింగ్ ద్వారా సేనతో సేనాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్ నిర్వహించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గతంలో జనసేన కార్యకర్తలు గానీ, జనసేన లోకల్ నాయకులు గానీ, టీడీపీ మీద కొన్ని నియోజకవర్గాల్లో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడైతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేస్ గెలిచారో, ఆ ఎమ్మెల్యేస్ జనసేన సంబంధించిన పార్టీకి సంబంధించిన లీడర్స్‌ని, కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి ఎలిగేషన్స్ రావడం వల్ల రీసెంట్‌గా నాగబాబు గారి సభలో కూడా కొంతమంది నాగబాబు గారి మీద అగ్రెసివ్‌గా మాట్లాడడం, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ జనసేన కార్యకర్తలు, నాయకులు, లోకల్ నాయకులు చెప్పడం జరిగింది. సో ఈ అన్ని విధాలుగా యాక్సెప్ట్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్‌గా ఆలోచించి, ఈ టైంలో మనం గొడవలు పడితే జనసేన పార్టీకి మళ్ళీ అదే గతి పడుతుంది. 2019లో ఏదైతే గతి పట్టిందో మళ్ళీ అదే గతి పడుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా ఈసారి జనసేన పార్టీకి, ఎమ్మెల్యేస్‌కి, అటు ఎంపీస్‌కి, లోకల్ నాయకులకి, కార్యకర్తలకి ఒక క్లియర్ అయిన మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈ సేనతో సేనాని ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేయడానికి రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో జనసేన ఏదైతే ప్రెజెంట్ 2024లో ఏదైతే సీట్స్ పోటీ చేసిందో దానికి మించిన సీట్స్ పోటీ చేయాలి అని చెప్పి జనసేన కూడా వ్యూహాత్మకంగా కొన్ని జిల్లాల్లో, అంటే జనసేనకు సంబంధించిన క్యాడర్ ఎక్కడైతే కొంచెం బలంగా కనిపిస్తుందో ఆ నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేస్ని పెట్టాలి అని చెప్పి ఆ విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్‌గా ప్రిపేర్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంపల్సరీ టీడీపీతో 15 సంవత్సరాల పొత్తుతోనే ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్‌గా అనాలిసిస్ చేసి ఆయన కూడా అదే విధంగా అడుగులేయడం జరుగుతుంది. కొంతమంది అనేది ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి 2029 ఎలక్షన్స్‌కి పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది 100% జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 40% ఓట్ షేర్ ఉంది. ఆ ఓట్ షేరే ఇంకా డిస్టర్బ్ అవ్వలేదు. ఇటు పవన్ కళ్యాణ్ కనుక బయటికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైతే టీడీపీ కూటమి ఎమ్మెల్యే కలిసి కూటమిగా ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఓటు చీలుద్ది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓటు మాత్రం అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓటు చీలి జనసేనకి వెళ్తే టీడీపీకి, జనసేనకి మైనస్ తప్ప వైసీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్‌గా తెలుసు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని ఆయన కొంచెం ప్రభావితం చేసి కాపు ఓటింగ్ని ఆయన క్యాచ్ చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అటు ఎక్కడైతే జనసేన ప్రభావితం చేసిన ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ 2 జిల్లాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తులు వేస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకో విధంగా కూడా ఆలోచిస్తున్నారు. 15 సంవత్సరాల పొత్తు అంటున్నారు కాబట్టి జనసేనకి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. రాజకీయంగా ఎంత బలం ఉన్నా సరే
ఫైనాన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే 2 టర్మ్స్ కూడా కూటమిలో ఉంటూ ఆయన 175 నియోజకవర్గాల్లో ఆయన క్యాడర్ని బలంగా చేసుకొని ఈ 15 సంవత్సరాల్లో ఏదైనా జరగచ్చు. అటు కూటమిలోంచి బయటికి రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన బలగాన్ని పెంచుకొని బయటికి వచ్చేసి టీడీపీని సైడ్కి చేసి డైరెక్ట్గా సింగిల్గా పోటీ చేసే ఆ విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు అని కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం క్లియర్గా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అటు అసెంబ్లీ నుంచి చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మొన్న సేనాని మీటింగ్లో కూడా జనసేన ఎమ్మెల్యేస్కి, కార్యకర్తలకి, లోకల్ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా మెసేజ్ ఇచ్చేశారు. మీరు టీడీపీతో ఇటువంటి గొడవలు పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాము అని చెప్పి క్లియర్గా మళ్ళీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో జనసేన టీడీపీతో కలిసి ఉంటుంది అని చెప్పి జగన్ గారు కూడా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి జగన్ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా రాబోయే 2029 ఎన్నికలకి ఆ విధంగానే అడుగులు వేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్.